ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని
పాటను పాడుకుందాం. ఆనందంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉన్నారు.
హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు బ్రదర్. చెప్పండి కూడా అందరూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. మరి అలాగే విజయవాడలో సేవ చేసిన దైవ సేవకులు జోసెఫ్ తంబే గారు మన మధ్య ఉన్నారు. మరి వారు కూడా వచ్చి పాట పాడవలసిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. హల్లెలూయా. స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఆమేన్. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆచరణే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆచరణే. గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప పొందగా
పొందగా మారాను మధురముగా పొందగా నాలోన ఎదురొచ్చి చూశావయ్యా నీ ప్రేమ నా యేసయ్యా నాలోన ఎదురొచ్చి చూశావయ్యా నీ ప్రేమ చూపుతునే నా యేసయ్యా అది పరిశుద్ధుడా కరిపించి అది పరిశుద్ధుడా థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా ప్రస్తుత సమయానికి వచ్చి ఉన్నాం. మనందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన పాట పాడుకుందాం. హల్లెలూయా. మరి ఎవరికైనా సాంగ్స్ మిస్ అయినట్లయితే ఏమనుకోవద్దు. మరి రాత్రికాలం చర్చిలో కూడుకుంటుంది. మరి విజయవాడ నుంచి వచ్చిన దైవ సేవకులు జోసఫ్ తంబి గారు మనకు వర్తమానం అందిస్తారు. మరి సాయంకాలం మీకు ఖచ్చితంగా నేను పాటల అవకాశం ఇస్తాను. మన మధ్య ఉన్న నెహెమయా బ్రదర్ వచ్చి ఆరాధన పాటలోకి నడిపిస్తారు. హల్లెలూయా. నీతో నేను ఒకటైయున్నాము, విడిపో మేసయ్యా నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపో మేసయ్యా నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. ఆరాధన
ఉన్నాము విడిపోనేసయ్యా నా దేవ నీవే కదా నా దేవ నీవే కదా నన్ను నడిపే దైవము నన్ను నడిపే దైవము నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోనేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోనేసయ్యా బ్రదర్ మరి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. దేవుని స్తుతించినప్పుడు దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం. మీరు చెప్పండి ఆమెనని. మీరు హల్లెలూయా చెప్పండి. 1 మీరు ఆమెనండి. 3 ఇక్కడ 4 గట్టిగా మొగోళ్ళు 5 6 ఫెయిల్, టోటల్ ఫెయిల్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంతోషంగా వాక్యాన్ని స్వీకరించాలి. దేవుని స్తోత్రం. మీరు చక్కగా పరిగెత్తుచున్నవారు, స్తుతించేవారు, కానీ ఎందుకో ఆత్మీయ ప్రవక్త అంటాడో ఆత్మీయ మతిమరుపులో పడిపోయారంటండి. ఏంటది? ఆత్మీయ మతిమరుపు అంటే ఆత్మ విషయంలో నిద్ర మొత్తాత్మలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే అది చలనం లేకపోవటం, జీవం లేకపోవటం, శక్తి లేకపోవటం. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మరి అనేకమైన పక్షిరాజులు వస్తున్నాయి వాక్యం కోసం, వాక్యం మోసుకొని వస్తున్నాయి. స్వీకరించే పక్షిరాజులు ఇక్కడ ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. ఆమేన్. కొద్ది గొప్ప రాత్రిది తరలుపాడు 2 రోజులు 2 పూట్ల కూడికలో చాలా బ్రహ్మాండంగా స్పందించారండి. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు ఎంతగా స్పందిస్తారో అంతగా వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఆమేన్. ఓకేనా? ఎవరు మాట్లాడలేదు అసలు. దానం గారా ఆమెలు ఏమైపోయినాయి, హల్లెలూయా ఏమైపోయినాయి, స్తోత్రాలు ఏమైపోయినాయి, ఎడిపోయినాయి? ఎవరైనా ఎత్తుకుపోయారా నిద్రపోతున్నప్పుడు? ఆమేన్. మళ్ళా చెప్పండి ఒకసారి. ఎందుకు స్పందించట్లేదు మీరు? వై? ఏమన్నా స్ట్రైక్ ఏమన్నా ఉందా? లేదంటే పాస్టర్ గారి మీద స్ట్రైక్ ఉందా? నా మీద స్ట్రైక్ ఉందా? ఎవరి మీద ఏమన్నా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నోరు బాగుగా తెరువుమో నేను దానిని నింపుతానని దేవుడు చెప్పాడు. మళ్ళా వచ్చినప్పుడల్లా నేను మీకు ABCDలు చెప్పలేను, కానీ మీరు సరిగా ఉంటే ఇంకా చక్కగా దేవుని పరిచర్య ముందుకెళ్తుంది. దేవుని స్తోత్రం. ఇందాక సోదరులు అంటున్నారు, ఇంత మారుమూల ప్రాంతంలో వధువు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని. కానీ ఆ వధువు నిద్రపోవటం నాకు బాధగా ఉంది. వధువు ఎప్పుడు నిద్రపోదు, మెలకువగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అనేక మంది అనేక ప్రాంతాల నుండి చిన్న గ్రామానికి వస్తున్నారు. దేవుని స్తోత్రం. కరుడుని పిలిచినట్టుగా ఆ వధువు ఈ వధువుని చూడటానికి వస్తూ ఉంది. కాబట్టి వారికి ఉన్న అనుభవాలు తీసుకొని మీకు ఇవ్వటానికి వస్తూ ఉన్నప్పుడు మీరు చక్కగా దాన్ని రిసీవ్ చేసుకొని మరల జీవాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వాక్యం వినటానికి ఆసక్తి కలిగి ఉన్నారు? ఇప్పుడు ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. సరే, మంచిదండి. సమయాన్ని పోగొట్టని నేను ఇష్టపడట్లేదు, ఎందుకంటే సాయంకాలం కూడా కూడుకుంది. మన మధ్య చెన్నై పట్టణం నుండి ఈ మధ్యకాలంలో నాకు చక్కని పరిచయం ద్వారా
మరి ఒక గొప్ప హంబుల్ పర్సన్, ఇవాంజలిస్ట్ అండి. అలాగే వారు ఎలాగంటే ఎవరి మీద ఆధారపడకుండా తన స్వంత అంటే పని చేసుకుంటూ ప్రభు యొక్క పనిలో ముందుకు పోతున్నారు. ఎంతగా అంటే తెలుసా, అన్ని ప్రాంతాలకు వెళ్తారండి. దేవుడు ఆయనకి వాక్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాక్శక్తి ఇచ్చారు కాబట్టి ఆ వాక్శక్తి పలు ప్రాంతాలకు తీసుకొని వెళ్తుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అనుకోకుండా ఏమి జరగవు, దేవుని ప్రణాళికలు ఉంటేనే అన్నీ జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఈ మధ్య ఒక చిన్న కూడికలో మద్రాసులో చక్కని ప్రసంగం వారు చేశారు. ఆ సమయంలో ఈ కూడిక విషయంలో నెహెమియా అడిగితే నేను బ్రదర్ని పంపిస్తానని చెప్పాను. కాబట్టి వారు మన మధ్యకి రావటం చాలా సంతోషదాయకం. అలాగే మోజెస్ బ్రదర్కి మరి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటానికి బోయస్ మన మధ్య ఉన్నారు. వారు కూడా రాత్రంతా ప్రయాణం చేసి ఉదయానికి మన మధ్యకి వచ్చారు. కాబట్టి ఎందుకంటే వాక్యం వినటానికి మనం సమయం ఇద్దాం. మీరు ఆమెన్ హల్లెలూయాలు వినపడతా ఉంటే వాక్యం కొంచెం కదులుద్ది. ఆమెన్ ఆగిపోతే బండి రెడ్ సిగ్నలే ఉందనుకోండి, బండి ముందుకి వెళ్ళదు. కాబట్టి మీరు సంతోషంగా వాక్యాన్ని అంగీకరించండి, వారు సంతోషంగా వాక్యాన్ని బోధిస్తారు. కాబట్టి ఈ సమయాన్ని ఇక నేనేం చెప్పను, ఎందుకంటే దైవ సేవకులకు సమయాన్ని ఇచ్చేస్తున్నాను. మరి మన మధ్య ఉన్నటువంటి మోజెస్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. వెల్కమ్ బ్రదర్. చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అలాగే మన మధ్య బోయస్ గారు ఉన్నారు, వారు ట్రాన్స్లేట్ చేస్తారు. చాలాసార్లు చూశాను కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చదువుతున్నారు. అక్కడ చూసే తమిళనాడులో. ఓకే, మంచిదండి. మరి వాక్యానికి ముందుగా జోసెఫ్ గారు, చిన్న ఆ బ్రదర్ పిడిగిరాల నుంచి వచ్చిన జోసెఫ్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించు ఉన్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇంతవరకు పాటలు పాడి నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము ప్రభువా. అది ఏమనగా నీవే నేరుగా నీ వాక్యము నీ బిడ్డలతో మాట్లాడే సమయమై ఉన్నది ప్రభువా. ఈ సమయంలో రంగం మీదకొచ్చి ప్రభువా నీ దాసుని మరుగు చేసుకుని నాయన, ఓ ప్రభువా, ఈ ప్రాంత ప్రజలకు ఏ వాక్యమైతే అవసరమైనదో ప్రభువా, అట్టి వర్తమానమును నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడమని, నీ నామమునకు మహిమ తెచ్చుకునమని ప్రభువైన యేసుక్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయించు ఉన్నాను. ఆమేన్. தேவனை பெட்ல உண்டி చూచుట உண்மையாகவே எங்களுக்கு ரொம்ப அளவந்த ஒரு சந்தோஷமா இருக்கிறது. నిశ్చయముగా నేను ఎంతో ఆనందిస్తున్నాను క్రీస్తులో. உண்மையாகவே தேவனானவர் నిశ్చయముగా దేవుడు எப்பொழுதுமே ఎప్పుడు కూడా அவருக்கு ஒரு விருப்பம் இருக்குமானால் ఆయనకు ఒక ఉద్దేశం ఉందని தம்முடைய பிள்ளைகளோடு அவர் பேசுவதை அவர் எப்போதும் விரும்புகிறார். ఆయన బిడ్డలతో ఎప్పుడు మాట్లాడాలని ఆయన ఆశపడుచున్నాడు. அவருடைய பிள்ளைகளை அவர் பார்ப்பதிலே எப்போதும் தேவன் விரும்புகிறார். ఆయన బిడ్డలను ఎప్పుడు చూడాలని ఆయన ఆశపడుచున్నాడు. ஏனென்றால் அவருடைய பிள்ளைகள் ఎందుకనగా ఆయన బిడ్డలు ఆయన బిడ్డలే அவருடைய பாகமாக இருக்கிறார். ఓ ఆయన బిడ్డలు ఆయనలో ఒక భాగమై ఉన్నారు. பாகத்தை பாகம் பார்க்கும்போது ఓ భాగమైన ఒక కార్యము భాగాన్ని చూసినప్పుడు உண்மையாக அளவந்த ஒரு சந்தோஷம் இருக்கும். అది నిశ్చయముగా గొప్ప ఆనందమైన ఒక భాగ్యం. இயற்கையாகவே ఒక ప్రకృతిలో ஒரு தகப்பனானவன் అనగా జీవించుచున్న సమయంలో ఒక తండ్రి అయిన ఒక వ్యక్తి தன்னுடைய பிள்ளைகளை அவன் பார்க்கும்போது ఆయన బిడ్డలని ఆయన చూసినప్పుడు எல்லா சந்தோஷத்தை காட்டிலும் అన్ని సంతోషంలో కూడా அதிகமான சந்தோஷம் அவனுக்கு உண்டாகும். ఎక్కువ సంతోషం ఆయన తండ్రికి ఉంటుంది. எல்லாரிடத்திலும் அவன் பேசுவதை காட்டிலும் అన్ని దిక్కుల ఆయన మాట్లాడదాని కన్నా కూడా தன்னுடைய பாகமா இருக்கிற தன்னுடைய பிள்ளையிடத்தில் பேசுவது ఆయన భాగమై ఉన్న ఆయన బిడ్డలతో ఆయన మాట్లాడదని அவனுக்கு ஒரு அளவற்ற சந்தோஷமா இருக்கும். ఆయనకి ఎంత సంతోషం అనేది இயற்கையில எப்படி இருக்கிறதோ మన ప్రకృతిలో ఎలా ఉందో அப்படிதான் ஆவிக்குரிய பிரகாரமாக இருக்கிறது. ఏ విధంగా మన ఆత్మీయ ఒక కార్యం ఉంది.
நம்முடைய பரலோக பிதாவானவர் మన పరలోకపు తండ్రి அவருடைய பாகமாக ఆయన ఒక భాగముగా இந்த ஆந்திரா பகுதியிலே ఈ ఆంధ్ర ప్రాంతంలో இந்த கிராமத்திலே ఈ గ్రామములో அவர் தம்முடைய பிள்ளைகளை வைத்திருக்கிறார். ఆయన బిడ్డలు ఉంచున్నాడు. அவர் இங்கு அவருடைய பிள்ளைகளை வைத்திருக்கிறபடினாலே ఆయన ఈ ప్రాంతంలో పెట్టుండాడు కాబట్టి சென்னையிலிருந்து அவர் எங்களை கொண்டு வந்திருக்கிறார். చెన్నై ప్రాంతం నుంచి దేవుడు మమ్మల్ని ఇక్కడికి ஒருபோதும் நாங்களா இங்க வர முடியாது. మేము రావట్లేదండి. ஆந்திரால வழியே எங்களுக்கு தெரியாது. ఆంధ్ర ప్రాంతం అనే ఒక దావే మాకు తెలవదు. எல்லாவற்றையும் அறிந்த தேவன், అన్ని కార్యాలు ఎరిగిన దేవుడు, அவருடைய பாகம் எங்க இருக்கிறதோ ఆయన భాగం ఏ పక్క ఉందో அந்த பாகத்தை உடைய நாங்கள் ఆ భాగం కలిగిన మేము உங்களோடு இணைக்கும்படியாக నీతో ఐక్యత కలిగి ఉండాలని. இது எங்களுடைய சித்தம் அல்ல, ఇది మా ఒక చిత్తము కాదండి. இது ஜான் கோலாவுடைய சித்தம் அல்ல, పాస్టర్ జాన్ కోలా పాస్టర్ గారి చిత్తం కాదండి. இது பரலோக தேவனுடைய சித்தம். ఇది పరలోకమున్న దేవుడు. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది విశ్వాసిస్తారు? ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த மத்தியான வேளையிலே మధ్యాహ్న కాల సమయంలో நாம் இங்கு இருப்பது మేము ఇక్కడ ఉండేది நம்முடைய சித்தம் அல்ல, ఇది మన ఒక చిత్తము కాదు. நம்முடைய சித்தம் எல்லாம் வேறு. మన చిత్తం అంతా వేరే. இது பரலோக தேவனுடைய சித்தம். ఇది పరలోకపు దేవుని చిత్తమై ఉంది. அந்த சித்தத்திற்கு ఆ చిత్తానికి அவரே நம்ம இங்க கொண்டு வந்திருக்கிறார். ఆయనే మనం ఈ చోటకి తీసుకొచ్చున్నాడు. அவர் இங்க கொண்டு வந்திருப்பாரானால் ఆయనే ఈ చోటకి తీసుకొని వచ్చాడంటే ஏதோ நமக்கு ஒன்றை கொடுக்க போகிறார். ఏదో ఒక కార్యాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஏதோ ஒன்றை நம்மோடு பேச போகிறார். ఏదో ఒక కార్యాన్ని మీలో మాట్లాడాలని ఆశ. நாம் யார் என்று சொல்ல போகிறார். మనం ఎవరని దేవుడు చెప్పబోతున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది మీరు విశ్వాసిస్తున్నారు? ஹல்லேலூயா. హల్లెలూయా. வந்து உங்கள் ஒவ்வொருவரையும் கர்த்தர் ஆசீர்வதிப்பாராக. వచ్చిన మీ ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. இங்க அருமையான சகோதரர்கள் இருக்கிறார்கள், మన సహోదరులు మన మధ్యలో ఉన్నారు, ஊழியம் செய்கிறவர்கள் இருக்கிறார்கள், మన సేవకులు మన మధ్యలో ఉన్నారు, அருமையான சகோதரிகள் இருக்கிறார்கள், మన స్త్రీలు కూడా మన మధ్యలో ఉన్నారు, சிறு பிள்ளைகள் இருக்கிறார்கள், చిన్న పిల్లలు కూడా మన మధ్యలో ఉన్నారు. இந்த பகுதியில் ஊழியம் செய்கிற அருமையான ஊழியக்காரர்கள் இருக்கிறார்கள். ఈ ప్రాంతంలో ఉన్న మరి గొప్ప పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. இவர்களோடு நாங்கள் இருப்பது వీళ్లతో మేము కూడా ఉండేదని உண்மையாக எங்களுக்கு அளவில்லாத ஒரு சந்தோஷமாக இருக்கிறது. మేము ఎంతో క్రీస్తులో సంతోషిస్తున్నాము. எங்களுடைய ஜீவிதத்தில் ஒரு பெரிய பாக்கியமாக நாங்கள் நினைக்கிறோம். మా జీవితంలో ఇది ఒక పెద్ద భాగ్యంగా మేము కోరుకుంటున్నాం. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நம்ம ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. దేవుడు మన ఒక్కొక్కరిని ఆశీర్వదించును. நாம் நின்று கொண்டிருக்கிறதான இந்த நேரத்திலே మనము నిలిచి ఉన్న ఈ సమయంలో பரிசுத்த வேதாகமத்திலிருந்து పరిశుద్ధ గ్రంథముల నుంచి ஒரு சிறு பகுதியை நாம் வாசிக்கலாம். ఒక చిన్న భాగాన్ని మనము చదువుదామండి. 2 ராஜாக்கள் 2 రాజుల గ్రంథము 5వ அதிகாரம் 5వ అధ్యాయము 2 Kings chapter 5 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1-3 వரை 1వ అధ్యాయం నుంచి 3 వచనాల వరకు మరి చదువుకుందాం. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండిన కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయును. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండిన కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము నుండి మీదికి పోయి ఉండిరి. వారు అతడు నుండి ఒక చిన్నదాన్ని చేరుకొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షెమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. 3 వరకు 3 వరకు బ్రదర్. నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో నేను. ஆமென். நாம் இருந்தவண்ணமாக கண்களை மூடுவோம், మనం నిల్చున్న సమయంలో కళ్ళు మూర్చుకుందాం, தலைகளை தாழ்த்துவோம், మరి తలలని తగ్గించుకొని ஜெபத்திலே நாம் கர்த்தரிடத்திலே பேசுவோம். ప్రార్థనలో దేవుని వైపు మనం చూస్తాం. நேற்றும் இன்றும் என்றும் மாறாத ஜீவிக்கிற கர்த்தராகிய இயேசு கிறிஸ்துவே, నిన్న నేడు నిరంతరము మారని దేవా, உம்முடைய மாறாத பிரசன்னத்திலே మీ మారని ప్రసన్నములో இந்த மத்தியான வேளையிலே ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా எங்களை நீர் ஒன்று கூட்டியிருக்கிறீர். మీరు మమ్మల్ని ఏకపరిచి ఉన్నారయ్యా. நாங்கள் விசுவாசிக்கிறோம் ஆண்டவரே, మేము విశ్వాసిస్తున్నాము తండ్రి. நீர் இப்படியாய் ஜீவனோடு இந்த பூமியிலே மனுஷனாய் இருக்கும்போது మీరు ఈనాడు ప్రభువా జీవించే దేవుడని நீர் சொல்லப்பட்ட வார்த்தையை நாங்கள் நினைவு கூறுகிறோம். మీరు చెప్పిన ఒక్కొక్క మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. எங்கே 2-3 பேரின் நாமத்தினால் கூடுகிறார்களோ ఇక్కడ 2-3 నా నామాన్ని బట్టి కూడుతున్నారు. அவர்கள் மத்தியிலே நான் இருப்பேன் என்று சொன்ன தேவன், ఓ వాళ్ళ మధ్యలో నేను ఉంటానని సెలవించిన దేవుడువు. உம்முடைய வார்த்தையை நீர் காத்துக்கொள்ளும்படியாய், ఓ నీ వాక్యాన్ని మీరు భద్రపరుచుకున్నలాగా, உம்முடைய நாமம் தரிக்கப்பட்ட பிள்ளைகளாக ఓ నీ నామాన్ని తరించబడిన నీ బిడ్డలు நாங்கள் இந்த மத்தியான வேளையிலே நாங்கள் கூடியிருக்கிறோம். ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు
ప్రభువా మేము ఏక మనసు కలిగి కూడి ఉన్నామయ్యా. நீர் எங்கள் மத்தியிலே பரிசுத்த ஆவியாக இருக்கிறீர். ప్రభువా మీరు మా మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. இந்த நேரத்திற்குரிய செய்தியாக நீர் இருக்கிறீர். ప్రభువా ఈ కాలపు వర్తమానం అయి ఉన్నారయ్యా. మీరు இந்த மணி நேரத்திற்குரிய வெளிப்பாடாக நீர் இருக்கிறீர். ఈ గడి అయిన వర్తమానం అయి మీరు బయలుపడారయ్యా. திறக்கப்பட்ட முத்திரையாக நீர் இருக்கிறீர். బయలుపడి వాక్యము మీరు మా మధ్యలో ప్రకటిస్తున్నారు. திறக்கப்பட்ட வார்த்தையாக நீர் இருக்கிறீர். ఓ ప్రభువా బయలుపడిన వాక్యము మీరు మా ఉన్నారు. அதற்காக நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. వరకు మీరు కృతజ్ఞతా స్తుతి చెల్లిస్తున్నాము. இப்படிப்பட்ட ஒரு நாளை போல ஒரு நாளிலே ఇలాంటి ఒక రోజు అయిన ఒక రోజులో ஆபிரகாமுடைய மம்ரே கூடாரத்திலே நீர் இறங்கி வந்தீர். అబ్రహాము ఒక మమ్రేన సమభూమిలో ప్రభువా நீர் இறங்கி வந்தீர். ఓ నీవు దగి వచ్చి அதே மாறாத தேவன் మారాని దేవుడు இந்த மத்தியான உஷ்ணமான நேரத்திலே ఓ ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ప్రభువా வார்த்தையின் ரூபமாக ఓ వాక్యము కలిగి பரிசுத்த ஆவியாக పరిశుద్ధాత్మ దేవుడు அபிஷேகிக்கப்பட்ட வார்த்தையாக అభిషేకించబడిన వాక్యము ஆண்டவரே ஆபிரகாமுடைய ராஜரீக சந்ததியிடத்திலே நீர் கடந்து வரும்படியாக ఆబ్రహాము రాజుని సంతానంలో మీరు దిగి రమ్మని ప్రభువా நாங்கள் உம்மை அன்பாய் அழைக்கிறோம் ஆண்டவரே. మేము ప్రేమతో మనము చేస్తున్నామయ్యా. நீர் மாறுவதில்லை. ఓ మీరు మారని దేవుడు. உம்முடைய வார்த்தை மாறுவதில்லை. ఓ మీ మాటలు మారనివి. உம்முடைய வாக்குத்தத்தங்கள் மாறுவதில்லை. మీ వాగ్దానము మారనివి. உம்முடைய வல்லமைகள் மாறுவதில்லை. మీ శక్తులు మారనివి. உம்முடைய தன்மைகள் மாறவில்லை ஆண்டவரே. స్వభావాలు మారవయ్యా. அந்த மாறாத தேவனே ஆண்டவரே. ఓ మారని దేవుడి తండ్రి. இந்த மாணவரையிலே ராஜா ఓ ఈ మధ్యాహ్న కాల సమయం நாங்கள் துதித்தோம். ఓ మేము ఆరాధిస్తున్నాము. நாங்கள் பாடினோம். ఓ మేము పాడాము తండ్రి. நீர் கொடுத்த இந்த கிருபைக்காக நன்றி ஆண்டவரே. ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. இந்த பிள்ளைகளோடு வார்த்தையோடு இடைப்படும்படியாக ఓ మీ ஜெபிக்கிறோம். బిడ్డలతో మీరు మాట్లాడమని வார்த்தையோடு இடைப்படுவீராக. ఓ మాటలతో మీరు బయలుపడమని ஆசீர்வதிப்பீராக. ఆశీర్వదించులాగా இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம். యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ஆமென். ఆమేన్. ஆமென். ஆமென் சொல்லுவோமா? ఆమేన్ అనందమా. ஆமென் சொல்லுவோமா? ఆమేన్ చెప్దామా. கரங்களை உயர்த்தி ஆமென் சொல்லுவோமா? చేతులెత్తి ఆమేన్. ஒவ்வொரு கரங்களை உயர்த்துவோமா? ఒకరు దేవుడు చేతులెత్తి கர்த்தர் இங்க இருக்கிறார். எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? దేవుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. చేస్తున్నారు. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. உண்மையாவே நமக்கு தெரிந்தவர்கள் ஒருவர் வரும்போது నిశ్చయముగా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు మన మధ్యలో వచ్చుంటైతే உடனே நம்முடைய கரங்களை நீட்டி వెంటనే మన చేతిలా அவர் கரங்களை பிடிப்போம். వాళ్ళ చేయిలు అలా పట్టుకుంటాం మనం. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர்கள் நமக்கு முன்பாக இருப்பது எவ்வளவு நிச்சயமோ, అలాంటి వాళ్ళు మన ముద్దులో ఉండేది ఎంత నిశ్చయమో, நம்மை ரட்சித்த தேவன், మన రక్షించిన దేవుడు, நமக்காக ஜீவனை கொடுத்த தேவன், మన కొరకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, நம்மை மீட்ட தேவன், మనల్ని దక్కించిన దేవుడు, வீடுகளில் இருந்து మన ఇంట్ల నుంచి இந்த இடத்துக்கு கொண்டு வந்த தேவன் ఈ స్థలానికి తీసుకొచ్చిన இப்போது దేవుడు இங்க இருக்கிறார். ఈ మన మధ్యలో ఉన్నాడు. எத்தனை பேர் விசுவாசிகள்? ఎన్ని మంది మీరు విశ్వాసిస్తున్నారు? விசுவாசின கரங்களை உயர்த்துவோம். విశ్వాసించే చేతులెత్తి స్తోత్రాలు హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் நல்லவராக இருக்கிறார். దేవుడు మంచివారు. மிகவும் நல்லவராக இருக்கிறார். నీగులు మంచివే, మీరు మంచివే ఉన్నారు. దయచేసి ఉకారు. అందరూ కూర్చోవచ్చండి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. பாஸ்டர் ஜான் கோலா பிரதர் எங்களை குறிச்சு ஒரு சின்ன சாட்சி சொன்னார். పాస్టర్ జాన్ కొల్లా పాస్టర్ గారు ఇలాగా మా గురించి ఒక చిన్న సాక్ష్యం ఇచ్చాడు. ஒரு தாழ்மையான சகோதரர்கள், ఒక తగ్గింపు కలిగిన సహోదరుడు ఆయన. தாழ்மையானவர்கள் தான் தாழ்மையானவரோட ஐக்கியப்பட முடியும். తగ్గింపు కలిగిన వాళ్ళే తగ్గింపు కలిగిన వాళ్ళతో ఐక్యమై ఉంటారు. ஹல்லேலூயா. హల్లెలూయా. தாழ்மை இல்லாதவர்களோடு தாழ்மையானவர்கள் ஐக்கியப்பட முடியாது. తగ్గింపు లేని వాళ్ళు తగ్గింపు కలిగిన వాళ్ళతో ఐక్యపరచబడలేరు. நாங்கள் విశ్వాసిக்கிறோம். మేము విశ్వాసిస్తున్నాము. எங்களை போல சகோதரர் தாழ்மையான சகோதரர். మా వాళ్ళే సహోదరులు కూడా మరి తగ్గించగల వ్యక్తులు వాళ్ళు. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் உண்மையாகவே தாழ்மை உள்ளவர்களை கர்த்தர் உயர்த்துகிறார். ఆమేన్. దేవుడు తగ్గించుకోవాలని దేవుడు హెచ్చిస్తాడండి. வேதம் சொல்லுகிறது, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, தாழ்மை உள்ளவருக்கோ ఓ తగ్గింపు కలిగిన వారికి தேவன் கிருபை தருகிறார். దేవుడు కృపనిస్తాడంట. சபை கொடுக்க முடியாத கிருபை, సంఘం ఈయన ఒక కృప, பாஸ்டர் கொடுக்க முடியாத கிருபை, పాస్టర్ గారు ఇవ్వని కృప, நம் தாய் தகப்பன் கொடுக்க முடியாத கிருபை, తల్లిదండ్రులు ఇవ్వని కృప, தாழ்மை உள்ளவருக்கு తగ్గింపు కలిగిన వారికి கர்த்தர் கிருபை தருகிறார். దేవుడు కృపనిస్తాడండి. தேவனுக்கு முன்பாக, దేవునికి మునుపుగా, அவருடைய வார்த்தைக்கு முன்பாக ఆయన మాటకు మునుపుగా நம்ம எப்போதும் தாழ்ந்திருப்போமானால் ఎప్పుడు తగ్గించుకున్నామైతే நம்முடைய வாழ்க்கையில தேவன் கிருபை பாராட்டுவார். ఓ మన జీవితంలో దేవుడు కృపిస్తాడు. எத்தனை பேருக்கு தேவனுடைய கிருபை வேணும்? ఎన్ని మందికి దేవుడి కృప కావాలి? ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. தாழ்மை என்ன தெரியுங்களா? తగ్గింపు అంటే ఏమని మీకు తెలుసా అండి? ஒருத்தர் பெரியவங்க வரும்போது ఒక పెద్దవారు మన మధ్యలో ఉంటే அவங்களுக்கு மரியாதை கொடுத்து அப்படியே தாழ்த்துது, அது கிடையாது. వాళ్ళని చూసినప్పుడు వెంటనే అట అనేది తగ్గింపు కాదు. தேவனுடைய வார்த்தை வரும்போது దేవుని మాట బయలుపడి వచ్చినప్పుడు
அது எனக்கு தான் అది నా కొరకే அப்படின்னு நம்மளை ஒப்பு கொடுக்கும் போது, అని మనం అప్పగించున్నప్పుడు, அதுக்கு கீழ்ப்படியும் போது, దానికి లోబడినప్పుడు இதுதான் உண்மையான தாழ்மை. ఇదా నిజమైన తగ్గింపు అనేది. இந்த தாழ்மையை தேவன் தம்முடைய பிள்ளைகளிடத்தில் ఈ எதிர்பார்க்கிறார். తగ్గింపే దేవుడు ఆయన బిడ్డల దగ్గర ఎదురు தம்முடைய ஊழியக்காரரிடத்தில் ఎదుర్పార్க்கிறார். ఆయన సేవకుల దగ్గర ఎదురు చూస్తున్నారు. ఆయన அப்படிப்பட்ட அந்த எதிர்பார்ப்பை అలాంటి ఒక ఎదురుపార్పు இந்த மத்தியான வேளையிலே ఈ మధ్యాహ్న కాల సమయంలో வார்த்தையாகிய தேவனுக்கு முன்பாக మరి వాక్యము కలిగిన దేవుడు మునుపుగా நாம் அதை ஏற்றுக்கொண்டு మనము దాన్ని ఎక్కించుకొని அதை கனப்படுத்தி దాన్ని గణపరిచి அல்லேலூயா హల్లెలూయా கர்த்தருக்கு முன்பாக நம்மை தாழ்த்துவோம். దేవునికి మునుపుగా మనం తగ్గించుకుందాం. கர்த்தர் நல்லவர். దేవుడు మంచివారు. ஒரு சிறு காரியத்தை ஒரு சாட்சி சொல்லிவிட்டு ఒక చిన్న కార్యాన్ని సాక్ష్యము చెప్పి நாம் தேவனுடைய வார்த்தைக்குள்ளாய் கடந்து செல்வோம். మరి మనము వర్తమానంలో మనం బయలుదేరిపోవాలి. நீங்க எல்லாம் கொஞ்சம் சிரிச்சே போல இருங்க. మీరందరూ నవ్వినట్లుగా ఉండండి. మీరు அல்லேலூயா. హల్లెలూయా. நாம பெரிய ஆள்லாம் கிடையாது. మేమేమో పెద్ద ప్రసంగులు కాదు. உங்களை போல நாங்க சாதாரண ஆள். ఓ మీ వలే మీరు సాధారణమైన சென்னையில இருந்து வரானவங்க எல்லாம் பயங்கரமான ஆளா இருப்பாங்க. చెన్నై నుంచి ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి వీళ్ళేమో గొప్పవాళ్ళు అని మీరు ఎదురు చూడబాకండి. உங்களுக்கு எல்லாம் கூட இந்த கிராமத்துல நல்ல பெரிய பெரிய வீடு இருக்குது. మీ కొరకు கிராமத்துல வந்து நல்ல கொஞ்சம் பெரிய பெரிய வீடு இருக்குது. ఇలాగా గ్రామాలలో పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ நல்ல இடங்கள்லாம் இருக்குது. బాగా ఎడాల స్థలాలు బాగా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. எங்களுக்கெல்லாம் அவ்வளவு பெரிய வீடு அவ்வளவு பெரிய இடம்லாம் கிடையாது. మరి చెన్నై ప్రాంతంలో మాకు ఇలాంటి స్థలాలు లేవండి. అక్కడ நாங்களாம் வந்து பாத்தீங்கன்னா ஒரு 10க்கு 10 10க்கு 5 ఒక 10కి 10 10కి 15 అనే ஒரு சிறுமையான வீடுகள்ல தான் நாங்க வாசம் செய்றோம். మరి ఒక చిన్న చిన్న ఒక ఇళ్ళల్లో మేము మరి జీవిస్తున్నాం. நீங்க எப்படிப்பட்ட ஜனங்களா இருக்கிறீங்களோ, మరి మీరు ఎలాంటి జనాలై ఉన్నారో, எங்களுடைய சொந்த பந்தங்கள், మా సొంత బంధువులు అందరూ அக்கம் பக்கத்துல இருக்கிறீங்களா, మా అక్కన పక్కన ఉన్న వాళ్ళందరూ உங்களை போல ஆளுங்க தான். మీ వలే మా వాళ్ళు కూడా. அதனால வந்து நீங்க என்ன பண்ணுங்கன்னா உங்களை எங்களை உத்தரா நினைச்சுக்கோங்க. అందువల్ల మీరు కూడా వాళ్ళల్లో ఒక మనిషిని మీరేం చేసింది. அப்பதான் நாங்க சொல்ற ஒரு காரியத்தை உங்களால ஏற்றுக்கொள்ள முடியும். అలాగా అప్పుడు మీరు నమ్మినట్లయితే మేము చెప్పే ఒక్కొక్క మాటను మీరు అంగీకరిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మగతాన దేవుడే, ఓ గొప్ప దేవుడు, కానకూడద அந்த தேவன், ఓ చూడని దేవుడు ఆయన మనుషునాగా இந்த பூமியில வரும்போது దిగి వచ్చాడు ఈ భూమికి. సాధారణ జనములోడు, సాధారణమైన జనులతో, உங்களை போல என்ன போல మీ వలే నా వలే సాధారణ జనములోడు அவர் இருந்தார். మరి సర్వసాధారణ జనులు కూడా ఆయన తిరిగారు. సాధారణ లాంగ్వేజ్ பேசினார். మరి సాధారణ మరి వార్తలు ఆయన బోధించారు. அந்த தேவன் நமக்குள்ளாக இருக்கும்போது, ఆ దేవుడు మనలో ఉన్నప్పుడు நம்மளும் சாதாரணங்களா இருப்போம். మనము కూడా చాలా సాధారణమైన జనులు ఉన్నాం. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమలు కలుగుగాక. இந்த ஆந்திரா பகுதியிலே, ఈ ఆంధ్ర ప్రాంతంలో இது நான் வருது 3வது இடம். ఇది మూడో స్థలమై ఉన్నది నేను వచ్చేది. முதலாவது நான் பிரசங்கித்த இடம், మొదటగా నేను ప్రసంగం చేసిన స్థలము ஜான் பிரசாத், పాస్టర్ జాన్ ప్రసాద్ అని ఆయన గారు. அவர் ஒரு విలేజ్, ఆయన ఒక విలేజ్ గ్రామం, నెల్లూరు ఇంటి 1 hour ఇన్సైడ్, నెల్లూరు నుంచి మరి పొంకందల గ్రామం. நான் பிரசங்கித்தது ஃபர்ஸ்ட் இடம். ఫస్ట్ నేను ఆ స్థలంలో ప్రసంగం. இரண்டாவது நான் பிரசங்கித்த இடம், రెండోది నేను ప్రసంగం చేసిన ఇడము గూడూరు. பாஸ்டர் ஜான் பீட்டர், పాస్టర్ జాన్ పీటర్ గారి సంఘంకి వెళ్ళి அங்கே பிரசங்கித்து అక్కడికి పోయి నేను ప్రసంగాన్ని చేశాను. எங்களுக்கு ஒரு நல்ல ஒரு ஐக்கியம் இருந்தது. మాకు ఒక ఐక్యము, మంచి ఐక్యము కలిగి ఉంది. మూడోసారి எனக்கு ஒரு வாசல் திறக்கப்பட்டிருக்குமானால், ఒక దోవ తెరిచింది. எங்களுக்கு ஒரு வாசல் திறக்கப்பட்டிருக்குமானால், మూడోదిగా మాకు ఒక వాకిల్ మాకు తెరిచింది అని అంటే பாஸ்டர் ஜான் கோலா பிரதர், పాస్టర్ జాన్ కోలా పాస్టర్. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்முடைய தீர்க்கதரிசியான சொல்கிறார், మరి ఈ ప్రవృత్తి ఇలాగ చెప్తుంది. 3 பூரணமாய் இருக்கிறது. 3 అనేది మరి పరిపూర్ణము. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆந்திரா பகுதியில் 3வது விஷயம் ஒரு பாஸ்டரை நான் சந்தித்தேன் என்றால், ఆంధ్ర ప్రాంతంలో మూడో పాస్టర్ గారిని నేను సంధించినట్లయితే பிரதர் ஜான் கோலா பிரதர், పాస్టర్ జాన్ కోలా పాస్టర్, உண்மையாக அவருடைய சாட்சியிலே నిశ్చయముగా ఆయన ఒక సాక్ష్యాన్ని, இதை நான் அவரை பெருமைப்படுத்தி நான் சொல்லல, ఆయన గొప్పగా మాట్లాడాలని నేను మాట్లాడలేదు. எனக்கு இந்த காலத்திற்குரிய செய்தியிலே, నాకు ఈ కాలపు వర్తమానంలో எனக்கு ஒரு 25 வருஷம் எக்ஸ்பீரியன்ஸ் இருக்குது. నాకు ఒక 25 ఏండ్లు నాకు అనుభవం ఉంది. உண்மையாகவே நான் அநேக போதவர்களை நான் சந்தித்திருக்கிறேன், பழகியிருக்கிறேன், பேசியிருக்கிறேன். నిశ్చయముగా నేను అనేక పాస్టర్స్ తో నేను మరి సహవాసం కలిగి ఉన్నాను. నేను ஆனா பிரதர் கிட்ட சில அனுபவங்களை நான் கற்றுக்கொண்டேன். అయితే మన జాన్
కోలా పాస్టర్ దగ్గర చిన్న అనుభవాన్ని నేను నేర్చుకున్నాను. నేను உண்மையாகவே இந்த கிறிஸ்துவ ஊழியத்திலே నిశ్చయముగా ఈ క్రైస్తవ జీవితంలో தேவர் உண்மையாக ஒரு அனுபவம் அவரிடத்தில் உண்டு. నిశ్చయముగా పాస్టర్ దగ్గర అలాంటి ఒక అనుభవం ఉంది. இந்த ஆந்திரா பகுதியில் மூன்றாவது விஷயம் நான் சந்திக்கப்பட்ட நபர் யார் என்றால் இவர்தான். మరి ఈ మూడోసారి ఆంధ్రాలో నేను మరి ఐక్యత కలిగి వచ్చింది మన పాస్టర్ గారు మధ్య. இங்க மாத்திரமல்ல, ఇక్కడ మాత్రం కాదు, சென்னை பகுதியிலே చెన్నై ప్రాంతంలో కూడా இவர் இருக்கிறதான இவருடைய சின்ன பையன் இருக்கிறதான அந்த இடம், మరి పాస్టర్ గారు అబ్బాయి ఆడ చెన్నైలో ఉన్న ఒక స్థలములో அம்பத்தூர் ஆவடி, అంబత్తూరు అనే ఆవిడి పక్కన, ஹல்லேலூயா, హల్లెలూయా, அங்கே எனக்கு ஒரு 3 பிரசங்கபீடமானது எனக்கு கொடுக்கப்பட்டது. అక్కడ దాదాపు ఇంచుమించు 3 సంఘంలో నాకు ఒక ఫుల్ ఫిట్ నాకు ఇచ్చారండి. అక్కడ தேவனுடைய வார்த்தையை பிரசங்கிக்கும்படியாக, దేవుని వర్తమానాన్ని అక్కడ బోధించాలని, சத்தியத்தை பேசும்படியாக, మరి వాక్యాన్ని సత్యాన్ని అక్కడ బోధించాలని. சென்னையில் எல்லாம் பலிபீடங்கள் கிடைப்பது ரொம்ப அரிது. చెన్నై ప్రాంతంలో ఇలాగ ఫుల్ ఫిట్ దొరికేదని చాలా ఆశ్చర్యకరమైనది. டினாமினேஷன் பீப்புள் அதிகம் உண்டு. సంఘ శాఖలు ఆడ అనేక జనాలు అక్కడ ఉన్నారు. ஹல்லேலூயா, హల్లెలూయా. தனிப்பட்ட விதத்திலே அவர்கள் தேவனுடைய வார்த்தையை கேட்டாலும், వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళు విన్నప్పుడు కూడా சத்தியத்தை சொல்லும்படியாக వాళ్ళ దగ్గరికి వెళ్లి సత్యాన్ని ప్రకటించినప్పుడు அவர்கள் தங்களுடைய சபையின் கதவை திறக்க மாட்டாங்க. వాళ్ళ సంఘాన్ని మా కొరకు తెరవరండి. అక్కడ புதர் இருக்கிறதான அந்த பகுதியிலே పాస్టర్ గారు ఉన్న ఆ ప్రాంతంలో, அது அம்பத்தூர் ஏரியா, అది ఒక అంబత్తూరు ప్రాంతము. ஃபர்ஸ்ட் அந்த இடத்திலே మొదటిగా నేను అక్కడికి వెళ్లి பாஸ்டர் பால்ராஜ் పాస్టర్ పాల్ రాజు அவர் தன்னுடைய சபையை எங்களுக்கு இந்த சத்தியத்தை சொல்லும்படி திறந்து கொடுத்தார். మరి ఈ సత్యాన్ని ఆయన సంఘంలో మరి బోధించడానికి ఆయన సంఘాన్ని మాకు తెరిచి ఇచ్చాడు. ఆయన அது ஒரு 2 வருஷத்துக்கு முன்பாக இருக்கும். దాదాపు 2 సంవత్సరాల క్రితం అది జరిగింది. அதன் பிறகு దాని తర్వాత அதே பகுதியிலே అదే ప్రాంతంలో ஒரு சிறு வீடுகளிலே கூடுகிறதான கடைசி கால செய்தி, మరి చిన్న చిన్న ఇంట్లలో జరిగే ఒక చివరి కాలపు వర్తమానం, విశ్వాసులు அவர்கள் இந்த சத்தியத்தை அவர்களோடு பேசும்படியாக, అదే విధంగా అట్లాంటి చిన్న చిన్న ఇళ్లలో జరిగే ఈ వర్తమానము ఒక కూడుకలలో నన్ను మరి పిలిచారు. అద్దెకి அவர்கள் தன்னுடைய வாசலை திறந்து கொடுத்தார்கள். అక్కడ కూడా నాకు ఒక స్థలాన్ని దేవుడు దారి. మూడో విషయం அதே சென்னை பகுதியிலே, మరి మూడోదిగా అదే చెన్నై ప్రాంతంలో இந்த காலத்திற்குரிய இந்த செய்தியை ఈ కాలపు వర్తమానము பேசும்படியாக మాట్లాడాలని கதவை திறந்தது ஜான் கோலா பிரதர். మరి తలుపు తెరిచింది పాస్టర్ గారు, జాన్ కోలా పాస్టర్ గారు. చెన్నైలోను థర్డ్, చెన్నై ప్రాంతంలో ఇచ్చాడు, ఆంధ్రాలోను థర్డ్, ఆంధ్రాలో థర్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్ గాడ్ గ్రేస్, ఇది దేవుని కృపే అండి. ఇది హల్లెలూయా, హల్లెలూయా. மூன்றிலே தேவன் பூரணப்படுகிறார். 3 అనే కార్యంలో దేవుడు పూర్ణపడుతున్నాడు. நான் விசுவாசிக்கிறேன், నేను విశ్వాసిస్తున్నాను. இந்த ఐక్యமானது, ఈ ఐక్యం అనేది சகோதரனோடு இருக்கிறதான இந்த ஐக்கியம், పాస్టర్తో ఉన్న ఐక్యము, அவர் செய்யறதான ஊழியத்தில் மக்களோடு இருக்கிறதான இந்த ஐக்கியம், ఆయనతో ఉన్న ఆయన సేవకులతో చేసే ఈ ఐక్యము உண்மையாகவே அது நித்தியமட்டுமாயிருக்கும். నిశ్చయముగా అది అంతం వరకు ఉంటుందండి. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది మీరు విశ్వాస్తున్నారు? கர்த்தர் நல்லவர், దేవుడు మంచివారు. உண்மையாகவே இந்த அவர் குடும்பத்தில் இருக்கிறதான இந்த ஃபங்க்ஷனுக்கு நிகழ்ச்சிக்கு మరి ఆ పాస్టర్ గారు ఒక కుటుంబంలో జరిగే ఈ ఫంక్షన్ చిన్న పెన్ మరి చిన్న పాప బ్రదర్ சொன்னாங்க, పాస్టర్ గారు చెప్పారు, என் குடும்பத்துல இதான் ஃபர்ஸ்ட் பேபி, మా ఒక కుటుంబంలో ఇదే మొదటి ఒక పాప. உண்மையாக அந்த இந்த நிகழ்ச்சியில ఈ ఒక ఆరాధన, இந்த கூட்டமானது ஆசீர்வாதமா இருக்கும்படி ఈ కుటుంబం దేవుడు ఆశీర్వదించాలని என்னை அழைத்ததுக்காக దేవుడు నన్ను పిలిచినట్లుగా நான் இருதயத்தின் ஆழத்தில் இருந்து మరి నేను హృదయపూర్వకంగా பிரதருக்கு நான் நன்றி சொல்லுவேன். పాస్టర్ గారికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. உண்மையாகவே இதற்கு நான் தகுதி இல்லாதவன், నిశ్చయముగా ఈ ఒక కార్యాకు నేను బోధించేదానికి నీకు తగుది లేని వాడిని. ஆனால் எனக்குள்ளே ஒருவர் இருக்கிறார். అయితే నాలో ఒకరు ఉన్నారు, எனக்குள்ளே ஒன்று உண்டு, నాలో ఒకటి ఉంది. அது இப்பிள்ளையை ஆசீர்வதிக்க అది ఈ బిడ్డని அது ఆశీర్వదించేదానికి தகுதியானதாக இருக்கிறது. అది సరి అయినదిగా ఉంది. அது தேவனுடைய வார்த்தையாக இருக்கிறது. దేవుని వాక్యమే అని వేరే ఏది కాదు. அது தேவனா இருக்கிறது. అది దేవుడే ఉన్నారు. நான் விசுவாசிக்கிறேன். నేను విశ్వాసిస్తున్నాను. ஹல்லேலூயா, హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. మరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ஓகே, కలుగుగాక. நமக்கு நேரம் இல்லாதனால நம்ம கர்த்தருடைய வார்த்தைக்குள்ளாக கடந்து செல்வோம். ఓకే, మనము టైం లేనందువల్ల మన దేవుని వాక్యంలో మనము బయలుదేరిపోదామండి. ஒரு விஷயம் கரங்களை தட்டி கர்த்தரை நாம் மகிமைப்படுத்துவோமா? మరి మనందరూ చేతులు తట్లి దేవుని హల్లెలూయా. కరங்களை తట్టుவோமா? కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தர் நல்லவர், దేవుడు మంచివారు. இந்த வேத வாக்கியத்தை மீண்டும் ஒரு விஷயம் நாம் வாசிப்போம். మరి చదివిన లేఖన భాగం మరలా ఒక భాగము మనము ஜோசப் தம்பி தெலுங்குல வாசிக்கட்டும். పాస్టర్ గారు జోసెఫ్ తంబి పాస్టర్ తెలుగులో చదవండి.
సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయామాను భార్యకు పరిచారం చేయొచ్చు ఉండెను. ஆமென். ஹல்லேலூயா. இங்கே வாசிக்கப்பட்டதான இந்த வேத வாக்கியத்திலே ఇక్కడ చదివిన భాగము, ఈ లేఖన భాగంలో இந்த இரண்டாம் வசனத்திலே நாம் பார்க்கிறோம். మరి ఈ రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు సిరియాவில் இருந்து సిరియా అనే ప్రాంతంలో தண்டுகள் புறப்பட்டு తెలుగులో ఎలా వస్తుంది బ్రదర్? రెండో అధ్యాయం 5:2 బ్రదర్. గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశపుకు మీదికి పోయి ఉండి వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చేరుకుని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచున్నను. ఇక్కడ చూచుచున్నాము ఇక్కడ ఒక చిన్న అమ్మాయి. హల్లెలూయా హల్లెలూయా. ஒரு சிறு பெண். చిన్నది. ఇంగ్లీష్ వేదాంగంలో మనం పాడుకునేది ఇంగ్లీష్ గ్రంథంలో మనం చదివినప్పుడు లిటిల్ మేడ్ சிறு பெண், చిన్న అమ్మాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇది ஒரு చిన్న குழந்தையுடைய ஃபங்க்ஷனா இருக்கிறதுனால మరి ఇది ఒక చిన్న పాప ఒక ఫంక్షన్ అయి ఉంది కాబట్టి అది సంబంధమావే అలాంటి ఒక కార్యం ఇది. இந்த దేవుని వార్తను நாம் பார்ப்போம். అలాంటి ఒక ఆరాధనలో మన దేవుని వాక్యము మనం చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. இந்த సంభవமானது ఈ ఒక కార్యమైనది ఎప్పుడు நடந்தது என்று பார்ப்போமானால் ఎప్పుడు జరిగిందని మనం చూసినట్లయితే గౌరవం మరి అందరూ శ్రద్ధగా నండి. కర్తరుடைய పరిశుద్ధ నామమునకు స్తోత్రం ఉండాలి. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మగతాన మనుషన్ ఒక గొప్ప మనిషి, దేవుని మనిషి ఎలియా வாழ்ந்த నాட்களிலே ఎలియా రోజుల్లో ఎలియా దినములలో ఇశ్రాయేల్ జనమానది ఇశ్రాయేల్ జనములు దేవుని విட்டு విలగి ఉన్న அந்த நாட்களிலே దేవుని నుంచి మరి దూరంగా పోయిన ఆ జనాలు அப்படிப்பட்ட ஒரு நாட்களிலே అలాంటి ఒక రోజులలో ఎలియా என்ற ஒரு மனுஷனை தேவன் இந்த பூமிக்கு அனுப்பி ఎలియా అనే దేవుని మనిషిని భూమికి దేవుని విட்டு విలగి పోன அந்த జనங்களை దేవుని నుంచి దూరమైన ఆ జనాలని மீண்டுமாய் தேவனிடத்திலே கொண்டு வரும்படியாக దేవుని వైపు తిప్పాలని ஒரு திருப்பக்கூடிய ஊழியத்தை செய்யும்படியாக ఒక సేవను ఆయన చేశారండి. ఆయన தேவன் எலியாவை அனுப்பினார். దేవుడు ఎలియాని పంపాడు. సాధారణమైన జనాలను తిప్ప முடியாது. మరి సాధారణమైన జనాల్ని మనం తిప్పలేమండి. హల్లెలూయా. హల్లెలూయా. అనేక నాட்களாக అనేక దినములు జీవముల దేవుని వழிபட்ட జనాలు జీవము కలిగిన దేవుని వైపు తిరిగిన జనాలు దేవునికంటే తమను తెలియదు కొల్లపట్ట அந்த దేశం దేవుని కొరకు ఏర్పరచబడిన ఆ జనాలు దేవుని విட்டு విలగి దేవుని నుంచి దూరమయ్యి బాగాలై సేవిత அந்த నాட்களிலே బాగాలని ఒక విగ్రహాన్ని పూజించినప్పుడు அந்த జనాలు ఆ జనాలని దేవుని జనాలని మీண்டுమాయ్ దేవుని పక్కన తిరుప మరలా దేవుని వైపు తిప్పేదానికి తిరుప வேண்டும் என்றால் తిప్పాలని இயற்கைக்கு மேம்பட்ட காரியத்தை தேவன் செய்ய வேண்டியதா இருக்கிறது. మరి గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆలోచన ఎలియాவை கொண்டு ఎలియాని నుంచి தேவன் தேவனாகவே இருக்கிறார். దేవుడు దేవుడై ఉన్నాడని கர்த்தரே தேவன் என்று நிரூபிக்கும்படியாக దేవుడే దేవుడై ఉన్నాడని హల్లెలూయా. హల్లెలూయా. இயற்கைக்கு மேம்பட்ட வல்லமையை தேவன் தம்முடைய ஜனங்களுக்கு காண்பிக்க మరి గొప్ప ఒక శక్తి ఆయన శక్తి తన జనులకి చూపియాలని எலியா யார் என்பதை காண்பிக்க ఎలియా ఎవరని ఆ జనాలకు చూపి எலியா அடையாளப்படுத்தின தேவன் யார் என்பதை காண்பிக்க ఎలియా గుర్తిరిగిన ఒక దేవుడని దేవుడు ఎవరని ఆ జనాలు చూచేటట్లు இயற்கைக்கு மேம்பட்ட வல்லமையினாலே అట్లాంటి ఒక గొప్ప శక్తి మూలకంగా தேவன் நிரூபித்தார். దేవుడు నిరూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. எப்போதுமே தேவன் ఎప్పుడు దేవుడు இயற்கைக்கு மேம்பட்ட வல்லமையாலே మరి గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన இயற்கைக்கு மேம்பட்ட அடையாளங்களினாலே గొప్ప కార్యాలు చేసేటప్పుడు தன்னை அவர் அடையாளம் காண்பிப்பவராய் இருக்கிறார். ఆయన ఒక గుర్తు చూపించే దేవుడై ఉన్నాడు. வேதம் சொல்லுகிறது, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, அவர் நேற்றும் இன்றும் என்றும் மாறாதவர். ఆయన నిన్న నేడు ఏకరీతిగా మారని దేవుడు. அன்றைக்கு தேவன் ஒன்றை செய்திருப்பாரானால் దేవుడు ఒక కార్యం చేసినట్లే மீண்டுமாய் தம்முடைய பிள்ளைகளை
தன்னையிலே திருப்பும்படியாய் మరలా దేవుడు ఆయన బిడ్డల్ని ఆయన వైపు తిప్పాలని இன்றைக்கும் அவர் ఈనాడు కూడా இயற்கைக்கு மேம்பட்ட మరి గొప్ప దేవుడు வல்லமையை காண்பிக்கத்தக்கதாக శక్తిని చూపించాలని தேவன் யார் என்பதை காண்பிக்கத்தக்க దేవుడు ఎవరని ఆయన జనాలకు చూపించాలని அவர் எப்படிப்பட்டவர் என்பதை காண்பிக்க ఆయన ఎలాంటి దేవుడు అనే அவர் இன்றைக்கும் జనాలు ஜீவிக்கிறவராக இருக்கிறார். ఈ రోజు జీవించిన దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. இப்படிப்பட்ட ஒரு ஊழியத்தை செய்தவன் எலியா. ఓ ఇలాంటి ఒక సేవ చేసిన వ్యక్తి ఎలియా. எலியா காட்சியில் இருந்து கடந்த பிறகு ఎలియా ఎలియా ఆ నుంచి బయలుదేరిన சிஸ்டர் கவனிப்போங்க. సిస్టర్స్ ఇక్కడ చూడండి అందరూ ఇక్కడ எலியா காட்சியில் இருந்து கடந்த பிறகு ఎలియా ఆ నుంచి తొలగిపోయినప్పుడు ஹல்லேலூயா. హల్లెలూయా. எலியாவுக்குள்ளாக எப்படிப்பட்ட ஒரு வல்லமை இருந்ததோ, ఓ ఎలియా లోపల ఎలాంటి ఒక శక్తి ఉన్నిందో, எலியாவுக்குள் எப்படிப்பட்ட ஒரு ஆவி இருந்ததோ, ఎలియాలో ఎలాంటి ఒక ఆత్మ ఉన్నిందో, அதே ஆவியாலே అదే ఆత్మ చేత தேவன் தன்னுடைய காரியங்களை செய்யும்படியாக దేవుడు ఒక ఆయన చేతి కింద ప్రభావం చేసేదానికి நம்முடைய தீர்க்கதரிசனம் சொல்லுகிறார். ఓ ప్రవక్త ఇలాగా చలవిస్తున్నాడు. தேவன் தன்னுடைய மனுஷனை எடுத்தாலும் దేవుని ఆయన మనిషిని తీసేసినప్పుడు కూడా அவருடைய ஆவி அவர் எடுப்பதில்லை. ఆయన ఆత్మని ఎత్తలేడండి. ஏனென்றால் ఎందుకల్లగా தேவனுடைய ஆவியானது దేవుని ఆత్మ ఉంది. தொடர்ந்து தேவனுடைய பிள்ளைகளுக்காக ஏதாவது ஒன்றை செய்யும்படியாக ఆయన బిడ్డల కొరకు ఏదో ఒక కార్యం చేయాలని కంటిన్యూ தேவன் எப்போதும் சித்தம் கொண்டிருக்கிறார். దేవుని యొక్క చిత్తమై ఉన్నింది. ஹல்லேலூயா. హల్లెలూయా. எலியா காட்சியிலிருந்து கடந்த பிறகு ఎలియా ఆ ఒక కార్యం నుంచి తొలగిపోయినప్పుడు எலியாவுக்குள்ளாக இருந்த அந்த ஆவி ఎలియాలో ఉన్న ఆత్మ தேவன் எலிஷாவுக்குள்ளாக வைக்க சித்தமா இருந்தார். దేవుడు ఎలీషాలో పెట్టాలని దేవుడు ఆలోచన. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. இயேசு கிறிஸ்து காட்சியிலிருந்து கடந்த பிறகு యేసుక్రీస్తు అలా మన పక్కన జనాల పక్క నుంచి తొలగిపోయినప్పుడు அவருக்குள்ள இருந்த அந்த ஆவியை ఆయనలో ఉన్న ఆత్మ தம்முடைய சபைக்கு கொடுக்க சித்தமா இருந்தார். ఆయన సంఘానికి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்முடைய தீர்க்கதரிசியாக காட்சியிலிருந்து கடந்த பிறகு ప్రవర్త కూడా మన దీంట్లో నుంచి మన గడిచిపోయినప్పుడు அவருக்குள்ளாக எந்த ஆவி அவரை கிரியை செய்ய வைத்ததோ, మరి ఆయనలో ఉండి ఏ ఆత్మ క్రియ చేసిందో, இயேசு கிறிஸ்து நேற்றும் இன்றும் என்றும் மாறாதவர் என்று యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారిన దేవుడు எந்த ஆவி நிரூபித்ததோ, ఆత్మ నిరూపించిందో, தீர்க்கதரிசி காட்சியிலிருந்து கடந்து போனாலும் మరి ప్రవర్త ఆ నుంచి తొలగిపోయినప్పుడు కూడా இன்றைக்கும் அவர் ஜீவிக்கிறார் என்பதை காண்பிக்க ఈనాడు ఆయన జీవించుచున్న దేవుడు இன்றைக்கு மனவாட்டிக்குள்ளாக ఈనాడు మరి వధువులో தன்னுடைய குமாரனுக்குள் தன் குமாரத்திற்குள்ளாக ఆయన బిడ్డలతో ఆయన தேவன் இன்றைக்கும் தம்முடைய ஆவியை வைத்திருக்கிறார். దేవుడు ఆయన బిడ్డలతో ఆయన ఆత్మ పెట్టుండ. இந்த எலிஷாவுடைய நாட்களிலே ఈ ఎలీషా దినములలో எலியாவுக்குள் இருந்த அந்த ஆவியை ఎలీషాలో ఉన్న ఆ ఆత్మ ரெட்டிப்பாக பெற்று రెండంతలుగా ஹல்லேலூயா. హల్లెలూయా. தேவன் அப்படியா தன்னுடைய காரியங்களை செய்து கொண்டிருந்த దేవుడు అలాంటి కార్యాలు చేస్తున్న அப்படிப்பட்ட நாட்களிலே అప్పుడు అలాంటి ఒక దినాలలో ஹல்லேலூயா హల్లెలూయా நாம் வாசித்ததான మనము చదివినట్టుగా ఈ లేఖన భాగం 2 ராஜாக்கள் 5ஆம் அதிகாரத்திலே 2 రాజుల గ్రంథం 5వ இந்த சம்பவமானது ఈ సంభవమైనది எலிஷாவுடைய நாட்களிலே நடந்த சம்பவம். ఎలీషా దినములో జరిగిన ఒక సంభవం అది. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த சம்பவமானது ఈ ఒక సంభవమైనది இது ஒரு சரித்திரமாய் அன்றைக்கு இருக்கலாம், ఆనాడు ఒక ఇది చరిత్రంగా రాయబడి ఉంది. ஆனால் இன்றைக்கு అయితే ఈ రోజున மனவாட்டின் மத்தியிலே వధువులో நடக்கிறதான காரியத்திற்கு వధువులో జరిగే కార్యాలను బట్టి இது ஒரு அடையாளமாக இருக்கிறது. ఒక గుర్తై ఉన్నదండి. ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தல் வரைக்குமாய் ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు எல்லா சம்பவங்களும் అనేక కార్యాలలో இந்த காலத்திலே ஜீவிக்கிற மனவாட்டிக்கு ఈ కాలంలో జీవించుచున్న పెళ్లి కుమార్తె வேதத்திலே அடையாளமாக இருந்த బైబిల్లో గుర్తై ఉన్న ஒரு பேட்டனாக இருக்கிற ఒక మాదిరికరంగా இது எல்லாமே ఇవన్నీ కూడా இந்த காலத்திலே ఈ కాలంలో உன்னுடைய வாழ்க்கை என்னுடைய வாழ்க்கையிலே మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా இது நிஜமாக ஆகும். ఇది నిజముగా అవ్వాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. தேவன் நம்மை அழைத்த நோக்கமே, ఓ దేవుడు మన పిలిచిన ఆలోచన ஹல்லேலூயா, హల్లెలూయా. இந்த அடையாளமாய் சம்பவித்த இந்த சம்பவங்கள் ఈ గుర్తుగా జరిగిన ఈ ఒక కార్యము நிஜமாய் ஆகணும். ఓ నిజముగా జరగాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேர் உங்களுடைய வாழ்க்கையில் இது நிஜமாய் ஆகணும்? ఎన్ని మంది మీ జీవితంలో అది నిజంగా జరగాలని சில ఆశిస్తున్నారు? சம்பவங்கள் ఓ కొన్ని కార్యాలు நாம் அறியாமல் இருக்கலாம். ఓ మనము ఎరగనై ఉండొచ్చు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆனாலும் சில சம்பவங்கள் நம் வாழ்க்கையில் நடந்து கொண்டிருக்கிறது. అయితే మనకే తెలవకుండా మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతా ఉన్నాయి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ஆதினா அந்த எலிஷாவுடைய நாட்களிலே చూడండి ఆనాడు ఆ ఎలీషా జీవితంలో இஸ்ரவேலிலே ఇశ్రాయేలులో சீரியர் படையெடுத்து మరి సిరియాలో మరి వచ్చినప్పుడు இந்த செய்தியுடைய தலைப்பு మరి ఈ వర్తమానపు హెడ్లైన్
யார் இந்த சிறு பெண்? ఎవరు ఈ చిన్నది? హల్లెలూయా. హల్లెలూయా. Who ఓకే, ఎవరు ఈ చిన్నది? హల్లెలూయా. థ్యాంక్ యూ భాస్కర్. హల్లెలూయా. Who is little maid? ఎవరు ఈ చిన్నది? హల్లెలూయా. హల్లెలూయా. Who is little maid? ఎవరు ఈ చిన్నది? అనేక సంభవங்களை வேதத்தில் நாம் பார்க்கும்போது అనేక కార్యాలు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే அந்த சம்பவத்திலே நடந்த நபர்களை ఆ కార్యంలో జరిగిన ఒక మనిషిని பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మ దేవుడు அவருடைய பெயர்களை எழுதுவார். ఆయన పేరుని బైబిల్ గ్రంథంలో రాసి, ஆனால் இந்த சம்பவத்திலே అయితే ఈ కార్యాలలో அவன் ஸ்திரீ பெண்ணுடைய பெயர் எழுதப்படல. మరి ఈ చిన్నదాని ఆ పేరు ఆ బైబిల్ గ్రంథంలో రాయలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. Who is little maid? ఎవరు ఈ చిన్నది? யார் அந்த சின்ன பெண் என்றது ఎవరు ఈ చిన్నది అనేది கடைசியா சொல்றேன். నేను చివరిగా చెప్తాను. அது வரைக்கும் நீங்க கொஞ்சம் பொறுமையா கேளுங்க. అందువల్ల మీరు మరి కృతంగా మీరు ఉండండి. அது தெரிஞ்சுக்க விரும்புறீங்களா? అది మీరు ఆశపడుచున్నారా తెలవాలని? హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. இஸ்ரேல் யுத்தம் எடுத்து మరి సిరియా వాళ్ళు ఇశ్రాయేల్ దేశమైన మరి బయలుదేరినప్పుడు சிலரை சிறைப்பிடித்துக் கொண்டு போறார்கள். అక్కడ కొన్ని జనాల్ని బానిసలుగా తీసుకెళ్తున్నారు. అక్కడ அதிலே சிறைப்பிடிக்கப்பட்ட వాళ్ళల్లో కొన్ని మంది ஒரு நபரை குறித்தான் இப்போ நாம் பார்க்கிறோம். వాళ్ళలో కొన్ని మందిలో ఒక మనిషిని మనం ఇప్పుడు చూస్తున్నామండి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. கர்த்தர் உண்மையாகவே நம்முடைய வாழ்க்கையிலே நல்லவராக இருக்கிறார். దేవుడు నిశ్చయముగా మన జీవితంలో గొప్ప దేవుడే. நம்ம மீது அவர் அக்கறை உள்ளவராக இருக்கிறார். మనమైన ఆయన ఒక అక్కర కలిగిన நம்மை அவர் விசாரிக்கிறவராக இருக்கிறார். విచారించే దేవుడే ఉన్నాడు. இப்போ நீ எந்த நிலையிலே வந்திருக்கிறாய்? ఇప్పుడు ఏ స్థితిలో నువ్వు వచ్చినా, என்ன சிந்தித்துக் கொண்டிருக்கிறாய், ఏదో ఆలోచిస్తున్నావు என்பதை தேவன் அறிந்திருக்கிறார். అనేది ఆయన ఎరిగి ఉన్నాడండి. எப்போதுமே தேவனுடைய சமூகத்திற்கு வரும்போது, ఇప్పుడు దేవుడి సముఖానికి వచ్చిన தேவனுடைய வார்த்தை பிரசங்கிக்கிற దేవుని మాటలు ప్రసంగించిన இடத்திற்கு நீங்கள் வரும்போது, దగ్గరికి వచ్చినప్పుడు మీరు நம்முடைய தீர்க்கதரிசி சொல்லுகிறார், మన ప్రవర్తి ఇలాగ సెలవిస్తున్నాడు. உண்மையான அசலான கிறிஸ்தவன், నిశ్చయమైన ఒక అసలైన ఒక క్రైస్తవుడు, அசலான ஒரு கிறிஸ்தவன், అసలైన ఒక క్రైస్తవుడు தேவனிடத்தில் நீங்கள் வரும்போது దేవుని దగ్గరికి మీరు వచ్చినప్పుడు ஒரு எதிர்பார்ப்பு உருவாகுங்கள். ఒక ఎదురు చూచుచున్న ఒక కార్యము రండి. హల్లెలూయా. హల్లెలూయా. இங்க எத்தனை பேர் நம்ம ஒரு எதிர்பார்ப்பு இருக்கிறோம்? మీరు ఎన్ని మంది ఎదురు చూచి వచ్చున్నాడు ఎక్కడికి என்பதை தேவன் அறிந்திருக்கிறார். అనే దేవుడు ఎరుగున్నాడండి. எப்போ முடியும் போலாம், ఎప్పుడు అయిపోతుంది పదము அப்படி இருப்போம். ஆனால் అలా అనుకుంటా కూర్చుంటున్నైతే தேவனுடைய வார்த்தை இங்கிருந்து புறப்பட்டு வரும்போது మరి దేవుని వాక్యం ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు இது உங்களுக்கு தலைக்கு மேலாக சென்று விடும். ఆ మాటలు మీ తలకు పైన వేస్తుంది. நீங்க அங்க வீட்ல இருந்து இங்க வந்து మీరు ఇంట్లో నుంచి ఈ స్థలానికి వచ్చి எப்படி வந்தீங்களோ ఎలాగ వచ్చారో அப்படியே திரும்பி போவீங்க. అలాగనే మీరు ఇంటికి బయలుదేరు. ஆனால் நம்முடைய இருதயத்தில் ஒரு எதிர்பார்ப்பு இருக்கும். అయితే మన హృదయంలో ఏదో ఒక కార్యం ఉన్నప్పుడు ஹல்லேலூயா. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. உண்மையாக இங்கிருந்து நாம் போகும்போது నిశ్చయముగా మనం ఈ చోట నుంచి మనం బయలుదేరినప్పుడు ஏதோ ஒன்று நாம் பெற்றுக்கொண்டு ఏదో ఒక కార్యం మనం పొందుకునే నిశ్చయముగా இந்த பூமிக்குரியது அல்ல, ఈ ఒక భూ సంబంధమైన కాదు, பரலோகத்திற்குரியது நாம் பெற்றுக்கொண்டு పరలోక సంబంధమైన కార్యాన్ని మనం పొందుకుంటాం. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది మీరు இந்த విశ్వాసం? பூமிக்குரியது அழிந்து போகும், ఈ భూమికుரிய కార్యాలన్నీ அழிந்து போகும். నిర్మూల పరిస్థితి வேதம் சொல்லுகிறது, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. வானமும் பூமியும் அழிந்து போகும், ఆకాశము భూమి గద్దించును, என் வார்த்தைகள் ஒருபோதும் அழிந்து போகாது. నా మాటలు ఒక్క మాట అయినా కూడా ఎన్నడూ గద్దించదు. தேவன் அழிந்து போவதை தருவதில்லை. ఓ దేవుడు నశించిపోయి అనగా నాశనమయ్యే దాన్ని దేవుడు ఇవ్వడు. ఆయన அழியாததை தேவன் தருகிறார். అழிయాదది తెలుగులో నశించిపోనది, నశించిపోయేదాన్ని కాదు, నశించిపోనది. ఓకే, నశించిపోనది దేవుడు ఆయన బిడ్డల కొరకు. பிரதர் போவாஸ் வந்துட்டு ஆக்சுவலா அவர் தெலுங்கு தான், ஆனா அவருக்கு தெலுங்கு வந்துட்டு சில வார்த்தைகள் அவர் தெரியும். థ్యాంక్ యూ పాస్టర్. அதனால நீங்க என்ன பண்ணுங்க, கொஞ்சம் அட்ஜஸ்ட் பண்ணிக்கோங்க. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. தேவன் தம்முடைய பிள்ளைகளுக்கு, ఓ దేవుడు ఆయన బిడ్డలకి அழிந்து போவதை தருவதில்லை. ఓ మరి ఓ లయము కానిది ఇవ్వడండి, அழியாத தேவன் தருகிறார். లయమేదే ఇస్తాడు ఆయన.
அழியாதது தேவன் தருகிறார். ఓ లయం అనేది ఇస్తాడు ఆయన. அழியாதது ஒன்றே ஒன்றுதான். ఓ మరి లయం అనేది ఒకే ఒకటి మాత్రమే. நித்தியம் ஒன்று மாத்திரமே அழியாது. ఆత్మ మాత్రమే. హల్లెలూయా. நித்தியமானவர் ஒருவர் மாத்திரமே. నిత్యమైన దేవుడు ఒకే మాత్రమే. தேவன் மாத்திரமே நித்தியமானவர். దేవుడు మాత్రమే నిత్యమైన దేవుడు. அந்த தேவன் வார்த்தையா இருக்கிறார். ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు. அந்த தேவன் உனக்கு நித்தியத்தை கொடுக்கிறார். ఆ దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. நீ இங்கு வந்து నువ్వు ఈ దగ్గరికి వచ్చినప్పుడు வார்த்தையை பெற்றுக்கொள்வாய் என்றால் వాక్యాన్ని పొందుకున్నట్లయితే நீ தேவனை பெற்றுக்கொள்வாய். దేవుణ్ణే పొందుకున్నట్టు. ஹalleluya హల్లెలూయా. ஹalleluya హల్లెలూయా. அழியாததை தரக்கூடிய ஒரே ஒரு தேவன் இருப்பார் என்றால் ఓ ప్రభా ఒకే ఒక దేవుడు మన మధ్యలో ఉన్నట్టు. நாம் ஆராதிக்கிற கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஒருவரே. ఓ మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకే ఒక దేవుడు. சபை கொடுக்க முடியாதது. ఓ సంఘము ఈనట్టు. உலகம் கொடுக்க முடியாதது. లోకము ఈలేంది. ஹalleluya హల్లెలూయా. மனுஷன் கொடுக்க முடியாதது. మనిషి ఇవ్వలేనిది தேவன் கொடுத்தார். దేవుడు ఇచ్చాడండి. தன்னையே ஒப்பு கொடுத்தார். ఆయననే ఇచ్చాడు. ஹalleluya హల్లెలూయా. எத்தனை பேர் ஒப்பு கொடுக்கப்பட்ட அவருக்கு உங்களை ஒப்பு கொடுக்க. ఎన్ని మంది మీరు అప్పగిస్తున్న అప్పబడిన ఆయన కొరకు మీరు అప్పగించుకుంటారు మిమ్మల్ని. హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேர் நோடுவீங்க? ఎన్ని మంది మీరు నాతో ఉన్నారు? கரங்களெல்லாம் கட்டாதீங்க. கரங்களெல்லாம் ஃப்ரீயா விடுங்க. చప్పట్లంతా తట్టబాక. கரங்களை உயர்த்துவோம். தேவன் தன்னையே ஒப்பு கொடுத்திருக்கிறார். చేతులెత్తండి. దేవుడు ఆయననే మన కొరకు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. இந்த ఎలీషాவுடைய నాட்களிலே ఎలీషా దినములలో இந்த ஸ்திரீ இந்த பெண்ணானது ఈ ఒక చిన్నది வாழ்ந்தால் ఆ చిన్న పిల్ల జీవితంలో ஆனால் அவள் தன் சொந்த தேசத்தில் இல்லை. అయితే ఆ బిడ్డ ఆ సొంత దేశంలో లేదండి. தன் சொந்த தேசத்திலிருந்து ఆ బిడ్డ సొంత దేశంలో నుంచి சீரியருக்கு சிறைப்பட்டு போனால் ఆ సిరియా దేశానికి మరి బానిసైన ఒక స్త్రీగా ఉంది. హల్లెలూయా. அவள் சீரியா தேசத்துக்கு போனாலும் ఆయన సిరియా దేశంకు పోయినప్పుడు కూడా அவள் ஒரு இடத்திலே இருக்கிறாள். అయితే ఆ చిన్నది ఒక చోట ఉంది. அவள் இருக்கிறதான இடத்திலே ఆ బిడ్డ ఉన్న చోట్ల ஒரு மகத்தான மனுஷன் இருக்கிறான். మరి ఒక గొప్ప మనిషి. அந்த மனுஷன் எப்படிப்பட்டவன்? ఆ మనిషి ఎలాంటి ఒక మనిషి ఆయన? அப்படி என்று வேதம் சொல்லுகிறது. అలాగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. வாசிப்போம். முதலாவது வசனத்தை வாசிப்போம். 5:1. మరలా 5వ అధ్యాయం 1వ వచనం చదవండి.